వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణస్ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లం గవ్వల్ని ఎలా చేసుకుందామో చూపించబోతున్నాను. బెల్లం గవ్వల్ని మైదా పిండితోని స్వీట్ షాప్లో చేస్తారు కదా, నేను మాత్రం హెల్దీగా గోధుమ పిండితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. బెల్లం గవ్వల్ని తయారు చేసుకోవడానికి 1 గ్లాసున్నర గోధుమ పిండి, 1/2 కప్ సూజీ రవ్వ. సూజీ రవ్వ వేయడం వల్ల గవ్వలు కరకరలాడతాయి. కొంచెం వంట సోడా, 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ నెయ్యి వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోండి. అన్నీ పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కొంచెం పంచదార పొడి, అన్నీ పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా పోస్తూ కలపాలి. ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. నేను ఇక్కడ గవ్వలు తయారు చేసుకోవడం కోసం గవ్వల చెక్క యూజ్ చేస్తున్నాను. ఒక చిన్న ముద్దను తీసుకొని జస్ట్ దాన్ని ఇలానే రోల్ చేస్తే చాలు, గవ్వ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చిన్న చిన్న బాల్స్ చేసుకుని లేకపోతే నూనెలో సరిగ్గా వేగవండి. చిన్న చిన్న గవ్వలు అయితే మంచిగా క్రిస్పీగా వేగుతాయి. ఇలా అన్ని గవ్వల్ని కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఆయిల్కి సరిపడా గవ్వల్ని ఫ్రై చేయండి. గవ్వలు వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఈవెన్గా తిప్పుకుంటూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోండి. ఇలాగే మిగిలిన గవ్వలను కూడా పాకం గవ్వలు తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే పాకాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. పాకం వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టి మరగబెట్టుకోవాలి. పాకం ఎలా రావాలంటే నీళ్ళులా కాకుండా జారుగా కాకుండా ఉండలాగా రావాలి. కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం గవ్వల్ని అందులో వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోండి. చల్లారిన తర్వాత టేస్టీగా క్రంచీగా బెల్లం గవ్వలు రెడీ. ఇంతకీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఇంకా మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.